నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు తెలంగాణ భవన్లో కూడా మహిళా అంతర్జాతీయ దినోత్సవ సంబరాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇందాకే కవిత గారు కూడా రావడం జరిగింది. దానికి సంబంధించిన సెలబ్రేషన్స్ కూడా అయిపోయాయి. సో మనం మాట్లాడదాం. మనతో పాటు ఆ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఫైర్ బ్రాండ్ పవని గౌడ్ గారు ఉన్నారు. అక్క, ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు. సో ఏంటక్క, ఏం చెప్తారు మరి మహిళలను ఉద్దేశించుకొని మీరు ఏం చెప్పదలుచు? ముందుగా యోయో టీవీ మహిళలందరికీ, ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా తెలియజేయాల్సింది ఒకటే ఉన్నది, మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పిండు. అధికారంలోకి వచ్చిండు. ఏ ఒక్క మహిళను కోటీశ్వరాలు చేయకపోగా మహిళా మెడలో పుస్తెల్తాళ్ళు అమ్ముకొని బాయిల్ నవ్వే పరిస్థితి తీసుకొచ్చిండు, బోర్లేసే పరిస్థితి తీసుకొచ్చిండు, నీళ్ల కోసం కిలోమీటర్ల మేడ నడిచిపోయే పరిస్థితిని తీసుకొచ్చిండు. నీళ్లు లేని తెలంగాణను తీసుకొచ్చి ప్రతి ఆడబిడ్డ కళ్ళల్లో కన్నీళ్లను తీసుకొచ్చిండు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే ఏం చెప్తారు అక్క? ఒక పక్క మహిళలని మహాలక్ష్మిలను చేస్తున్నాము, వాళ్ళకి లోన్లు ఇస్తా ఉన్నాము, ఫ్రీ బస్సులు పెడతా ఉన్నామని చెప్పేసి అంటా ఉంది ప్రభుత్వం. మరేమో లోన్లు ఇచ్చుడు కాదురా అయ్యా, లోన్లు ఇస్తువు తాగడానికి గుక్కడు మంచినీళ్ళు, పంటలు పండించుకుంటాం, ఎండకుండా ఉండడానికి పంటలకు సాగుకు నీళ్ళియ్యి, ఎరువులనియ్యి. రైతులను రాజు చేసింది కేసీఆర్ గారైతే 24 గంటల కరెంట్ ఇచ్చి, నీళ్ళిచ్చి, ఎరువులిచ్చి ఆదుకున్నది కేసీఆర్ గారైతే నీళ్ళు ఇయ్యకుండా, కరెంట్ ఇయ్యకుండా, ఎరువులకు కోతాలు పెట్టుకుంటా చెప్పులల్లా లైన్లు పెట్టే దుస్థితిని తీసుకొని వచ్చిండు. ఇప్పటికైనా మారు రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్క రైతులల్లో కూడా మహిళలు ఉంటారు. మహిళలు అన్నమో రామచంద్ర అని ఏడుస్తున్నారు గొడగొడ. మా లంబాడి సోదరి మనులైతే తండాలల్లా వాళ్ళ భూములు ఎండుకపోయి గోస పడుతున్నారు. పుస్తెల్తాళ్ళు అమ్ముకున్నాం మేడం, కెనాళ్ళల్లో నీళ్ళు వస్తలేవు, ఒక్కరోజు వచ్చినాయి, ఇప్పటికి మోటార్లు వేసినాము, ఒక్కరోజు వచ్చినాయి, ఇప్పటి వరకు నీళ్ళు వస్తలేవు, ఎండిపోయినాయి. ఈ అప్పులు ఎట్లా? పంట ఎండిపోయి పంటకు సాగు చేసుకోవడానికి రైతు భరోసా ఇయ్యలేదు. పెట్టుబడి సాయం కింద అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పంటకు దున్నిచ్చి సాగు చేసి నాట్లేసినాము, అవి కూడా ఎండిపోవట్టే అప్పుల పాలైపోయి. అదే అడుగుదాం అనుకున్నాక, మీరు కూడా మీరు పెట్టే వీడియోలలో చూసాము, చాలా మంది రైతులు ఆ ఎండిన పొలాలలో ఏడుచుకుంటూ కూడా మీతో గోస చెప్పుకునే పరిస్థితి చూసాం. సో ఏ ఊర్లు దిగుతున్నా అసలు ఏది నిజంగా అవన్నీ నిజంగా అట్లాంటివి జరుగుతున్నాయి అంటే ఏం చెప్తారు? నిజంగా అట్లాంటివి జరుగుతున్నాయి అంటే నిజంగా జరుగుతున్నాయి కాబట్టి అక్కడికి పోయి వీడియోలు తీయడం జరుగుతుంది. ఒక్కొక్క మహిళను చూస్తే కంట నీళ్ళు ఆగట్లేదు. అంటే 2-3 ఎకరాలు ఉన్నోళ్ళు ఎకరం పొలం ఉంటుంది, 4 ఎకరాలను ఎండబెట్టుకుంటున్నారు. ఎందుకంటే నీళ్లు దొరకక. తండాలల్లా మిషన్ భగీరథ తోటి ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు ఇచ్చిర్రు కేసీఆర్ గారు. ఆ నీళ్ళు వస్తే కేసీఆర్ గారు గుర్తొస్తారేమో అనేసి తండావాసులకు మిషన్ భగీరథ నీళ్లను కూడా వారానికి ఒకసారి కూడా సరిగిస్తలేరు. సాగుకు నీళ్లు లేవు, తాగుకు నీళ్లు లేవు, చెర్లల్లో కూడా నీళ్లు లేవు. వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఎప్పుడన్నా 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలా పంటలు ఎండినవి ఉన్నాయా? నీళ్లు లేని తెలంగాణను చూసినామా? మోసపోతే గోసపడతామని కేసీఆర్ గారు చెప్పిండ్రు. మోసపోయినాం, గోసపడుతున్నాము. కానీ ఇప్పటికైనా కళ్ళు తెలిసి రేవంత్ రెడ్డి, నీ కుట్ర కుటిల రాజకీయాలను మానుకొని తెలంగాణ మహిళలను కోటీశ్వర్లను చేసుకుంటూ కోటీశ్వర్లను చేస్తా అని మాట ఇచ్చినావు కదా, చెయ్యి. మాకు 2500 ఇస్తా అన్నావు, అవి మా ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తా అన్నావు కళ్యాణ లక్ష్మిలో భాగంగా, అవి స్కూటీలు ఇస్తా అని చెప్పినావు, అది మాకు స్కాలర్షిప్లు ఇస్తా అని చెప్పినావు, అవి మాకు ఇంకా ఏమేమి హామీలు ఇచ్చినావు, 500కే గ్యాస్ అన్నావు, అవి ఇవన్నీ ఏమి ఇవ్వకుండా కోటీశ్వర్లను చేస్తా అని ఎవరిని కోటీశ్వర్లను చేసినావు? అధికారంలోకి వచ్చి లగచర్ల లంబాడి రైతులను కోటీశ్వర్లను చేసినవా భూములు గుంజుకొని? లేకపోతే పేద తండాల లంబాడి వాసులను కోటీశ్వర్లను చేసినవా భూములు అది నీళ్ళు ఇవ్వకుండా? ఎవరిని కోటీశ్వర్లను చేసినావు? ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలు ఆశీర్వదిస్తే ఇంకో 20 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రి నేనే ఉంటాను. సంవత్సరాలు కాదు, ఇంకో 2-3 నెలలు ఉండడో. ఆల్రెడీ సగం పెట్టు మొత్తం తెలంగాణ ఎండిపోయింది. ఇంకో 1-2 నెలలు అయితే మొత్తం ఎండ కొడతాడు. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు అధికారంలోకి వచ్చి. మహిళా దినోత్సవం సందర్భంగా చూసుకుంటే అంటే ఏం చెప్తారు మహిళలందరికీ మీరు ఇచ్చే సందేశం అంటే మహిళలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటా ఉన్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా కూడా అవే కష్టాలు పడతా ఉన్నారు. ఏం చెప్తారు అక్క? కష్టాలు పెట్టినా, నష్టాలు పడ్డా, ఏం చేసినా కొట్లాడుతుంది మహిళ, ముందుకు పోతుంది మహిళ.
ఏది సాధించాలనుకున్నా ఆమె సాధిస్తుంది. మహిళ ఉంటేనే ఇల్లైనా మంచిగా ఉంటుంది, సమాజమైనా మంచిగా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఎందుకు అడిగినా అంటే ఈ ప్రశ్న, మీరు కూడా ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం మీద అనేక పోరాటాలు చేస్తున్నారు, అంటే ఆ వీడియోలు చేస్తా ఉన్నారు, మీ మీద కూడా కేసులు అవుతా ఉన్నాయి, ఎట్లా ఎదుర్కొంటున్నారు అసలు ఇవన్నీ? అన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎదుర్కొంటున్నా. మహిళలను నన్ను చూడకుండా కూడా వివిధ దగ్గర కేసులు పెట్టుకుంటా మమ్మల్ని వేధిస్తున్నారు. మమ్మల్నే కాదు, జర్నలిస్టులను అడిగిన జర్నలిస్టు సోదరిమణులను కూడా వేధిస్తున్నారు. ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధమే. అంటే ఆ మహిళలు పుట్టేటప్పుడు నేర్చుకుంటారు, బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు కూడా నేర్చుకుంటారు. చావు అంచులకు పోయి బిడ్డకు జన్మనిస్తుంది. అప్పుడే పోరాటాన్ని నేర్చుకొని ఉంటది. ఏదైనా పోరాటం చేస్తుంది, మహిళ ముందటికి పోతుంది.